హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరికీ నమస్కారం. యూట్యూబ్లో ఇదే అండి నా ఫస్ట్ వ్లాగ్. నేను ఒక హౌస్ వైఫ్ని. మా పాప చూడండి ఎలా అలర్ట్ చేస్తుందో. చిన్నపిల్ల అలర్ అంతా ఇంత కాదండి, మొండిగా కూడా ఉంటారు. మా హస్బెండ్ అయితే కన్విన్స్ చేశారండి, ఏడుపు అయితే ఆపేసింది. చూడండి ఎలా నవ్వుతుందో. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని కోరుకుంటున్నాను. మా హస్బెండ్ జాబ్ పర్పస్ వల్ల మేమైతే ప్రజెంట్ మ్యాంగ్లూర్లో అయితే స్టే చేస్తున్నామండి. మా హస్బెండ్ ఐసీజీలో అయితే వర్క్ చేస్తున్నారండి. తెలిసినా కదండి, వాళ్ళకు ఉండేదే చాలా తక్కువ టైం. మా హస్బెండ్కి కొంచెం ఫ్రీ టైం దొరికిందని బయటికి అయితే తీసుకెళ్లారండి. పిజ్జా మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పానీపూరి చాలా టేస్టీగా ఉంటుందండి. మేము వెళ్ళిన ప్రతిసారి అక్కడ పానీపూరి అయితే పక్కా తింటాము. ఇంకా పానీపూరి తినేసి మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూడండి మా పాప ఎంత హుషారుగా ఉందో, నాకంటే ముందు తనే వెళ్ళిపోతుంది. మా పాపకి షాపింగ్ అన్నా ఇలా తిరగడం అన్నా చాలా ఇష్టం అండి. చూడండి ఎలా చూస్తుందో. పాపకి ఇలా బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా ఇంట్లోనే ఉంటాం కదండి, కట్టేసినట్టు ఉంటుంది పాపకు కూడా. ఇలా మా హస్బెండ్కి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా బయటికి తీసుకెళ్తూ ఉంటారు. మా పాపకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదండి. మాల్లో అయితే ఒక రౌండ్ అయితే వేస్తామండి. మొత్తం షాప్స్ అవన్నీ అయితే తిరిగేసి అలా పై ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే ఏదో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ఇలా హోమ్ డెకర్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. అవన్నీ ఒక రౌండ్ అయితే వేస్తాము. అలా వాటిని చూసుకొని అక్కడే డామినోస్ కనిపించిందండి. సరే అని అలా డామినోస్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారండి. చూడండి అక్కడ మ్యూజిక్ వస్తుంటే మా పాప ఎలా డ్యాన్స్ వేస్తుందో. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చిందండి. మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు. 2 రెగ్యులర్ పిజ్జాస్, ఒక గార్లిక్ బ్రెడ్ అయితే చెప్పామండి. తినేసి రిటర్న్ అయితే అయ్యామండి. ఇక్కడ స్నో ఫ్యాంటసీ ఉందండి, అందులోకి అయితే వెళ్దామని మా పాప అడిగింది. కానీ చిన్న పాపను ఎలా చేయరు కదండి, ఇంకా వెళ్ళలేదు. కింద ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా హస్బెండ్ టీషర్ట్ తీసుకుంటా అంటే అలా పాపకు కూడా ఏమైనా డ్రెస్సెస్ చూద్దామని చెప్పి ట్రెండ్స్లోకి అయితే వెళ్ళామండి. చూడండి ఎలా తిరుగుతుందో. ఇంకా మా ఆయన అయితే టీషర్ట్ తీసుకున్నారండి. రిటర్న్ అయితే అయిపోయాము. ఎక్స్కలేటర్ మీద నాతో పాటు తను కూడా నుంచుంటుందంట. ఇంకా కిందకి అయితే దించానండి. చూడండి ఎలా చూస్తుందో దించితే. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. బయటికి అయితే వచ్చేస్తున్నాము. మా పాప అవి ఇవి అని చూపిస్తూనే ఉంది అండి. చిన్నప్పుడైతే ఏం అడిగేదే కాదు, ఇప్పుడు కొంచెం మాటలు వస్తున్నప్పటి నుంచి అన్నీ కావాలని అయితే అడుగుతుంది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా దారిలో జ్యూస్ షాప్ అయితే కనిపించిందండి. జ్యూస్ అని అయితే మా పాప అడిగింది. సరేలని జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగామండి. జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. జ్యూస్ అయితే రెడీ చేస్తున్నారండి. ఇంకా జ్యూస్ వచ్చాక మా పాపకి జ్యూస్ తాగించేసి మా హస్బెండ్ చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారో. జ్యూస్ తాగేసాక ఇంకా ఇంటికి రిటర్న్ అయితే అయిపోయామండి. మా క్వార్టర్లోకి అయితే వచ్చేసాము. చాలా లేట్ అయితే అయిపోయిందండి రిటర్న్ వచ్చేటప్పటికి. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. థ్యాంక్ యూ.